ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనము కీర్తనలు ఇచ్చి ధ్యానం చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా కీర్తన 11:1-7 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి మొదటి 2 వచనాలు చదువుకొని ధ్యానంలోకి మనం వెళ్దాం. యెహోవా శరణజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకట్లో యథార్థ హృదయాల మీద వేయుటకే తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా దేవుడే నా ఆశ్రయము, దేవుడే నా ఆశ్రయము. గాడ్ ఈజ్ మై రెఫ్యూజ్, గాడ్ ఈజ్ మై రెఫ్యూజ్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగమును మనము బాగా చదువుకున్న తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, కీర్తనాకారుడు వేటగాళ్ళ నుండి పారిపోయే పక్షిలాగా తన శత్రువుల నుండి ముప్పు ఎదురైనప్పుడు దేవునిలో ఆశ్రయము కీర్తనాకారుడు పొందినట్లుగా, కోరినట్లుగా ఈ వాక్యము చదివితే మనకి అర్థమవుతుంది. అయితే ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఇతర మార్గాలను ఉపయోగించమని జనులు అతనికి సలహా ఇచ్చారు. అయినప్పటికీ కీర్తనకారుడు వారి సలహాను పాటించలేదు. ఎందుకంటే దేవుడు పరలోకములోని తన సింహాసనము నుండి సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు అని కీర్తనకారుడు బలంగా నమ్మాడు కదండి. మనం కూడా దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ ఆయన తెలుసు, గమనిస్తున్నాడు అని మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు దుష్టత్వాన్ని అసహించుకొని నీతిని ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన దుష్టులకు తీర్పు తీర్చి నీతిమంతుల పట్ల కృప చూపిస్తాడు. కాబట్టి ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి, దేవుని మార్గము నుండి వైదొలగడానికి, ఇతర మార్గాలను అనుసరించడానికి కీర్తనకారుడు నిరాకరించినట్లుగా ఈ యొక్క కీర్తన యొక్క సారాంశంగా మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. దేవుని యొక్క గుణ లక్షణాలు మనం ఎంత లోతుగా అర్థం చేసుకుంటే మన విశ్వాసములో అంత లోతుగా ఎదగడానికి వీలు కలుగుతుంది. 4-7 వచనాలు. దేవుడు అగ్ని జ్వాలలు వంటి కనులతో ప్రజలందరినీ కనిపెట్టి చూస్తుంటాడు కదండి. దేవుని లక్షణాల్లో ఒక లక్షణం దేవుడు గమనించి, దేవుడు చాలాసార్లు మనం తప్పులు చేస్తుంటాం, దేవుని వ్యతిరేకంగా అనేక విషయాలు చేస్తుంటాం. చాలామంది అనుకుంటారు నన్ను ఎవరు చూడలేదులే, నన్ను ఎవరు గమనించట్లేదని. కానీ వాక్యము మనకి ఏం బోధిస్తుందంటే దేవుడు ప్రతీదీ చూస్తున్నాడు, ప్రతీదీ ఆయనకు తెలుసు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ప్రియమైన దేవుని సేవకులారా, ఈ విషయాన్ని మనము చాలా లైట్గా తీసుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఈ లోకములో ఉన్న అన్యాయాలను కదండి, నీతిమంతుల బాధలను దేవుడు చూస్తాడు. అన్యాయాలను చూస్తాడు, నీతిమంతుల బాధలను చూస్తాడు. కనుక ప్రతి ఒక్కరికి వారి క్రియలు చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు కదండి. చాలాసార్లు మనం చేసే తప్పులకు మనము ప్రతిఫలం పొందాలి, దేవుడు ఇస్తాడు. అదే వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో వాక్యము మనకి బోధిస్తుంది. చాలాసార్లు తెలుసో తెలియకో మనం ఇలాంటి తప్పులు చేస్తుంటాం. ఎందుకంటే ఈ లోకం మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కానీ దేవుని వాక్యము బోధించినట్లుగా మనం చేసే ప్రతి పని విషయమై జాగ్రత్తగా ఉండాలి. అది వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ లోకంలో కనిపించే అధికారులకు భయపడకుండా పరలోకము నుండి సమస్తాన్ని కనిపెట్టి చూసే దేవునికి భయపడాలి. చాలాసార్లు మనం మనుషులకు భయపడుతుంటాం, ఈ లోకంలో ఉన్న అధికారులకు భయపడుతుంటాం. దేవునికి భయపడడం
మానేస్తున్నారు చాలామంది. దేవుడు చూస్తున్నాడో చూడలేదులే అనే ఒక అపనమ్మకం చాలామందికి ఉంది. కానీ వాక్యము దేవుడు చూస్తూనే ఉన్నాడని సెలవిస్తుంది. కనుక ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే మనం చేసే ప్రతి క్రియకు లెక్క చెప్పుకోవాలి, దానికి ప్రతిఫలం కూడా ఉందని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆలోచన చేద్దాం. ఈ వాక్యం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 1 నుంచి 7 వచనాలు. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉంటే దేవుని మార్గములను అంత ఎక్కువగా మనము అనుసరించాలి, పాటించాలి కదండి. ఎందుకంటే మన పరిస్థితులు కష్టంగా ఉండవని దేవుడు చెప్పట్లేదు. కొన్నిసార్లు మన కష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడాలని దేవుని వాక్యము మనకి చాలాసార్లు హెచ్చరించింది. ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని ఆలోచించాలి. దేవునిలో ఆశ్రయం కోవడం వల్ల, దేవుని వాక్య ప్రకారం జీవించడం వల్ల మన పరిస్థితి మెరుగుపడదని ప్రజలు చాలామంది మనతో అంటుండొచ్చు. ఏం జరుగుతుంది? మనల్ని నిరుత్సాహపరిచే జనులు ఎక్కువ ఉంటారు. కానీ దేవునిలో ఆశ్రయం పొందడమే అత్యంత జ్ఞానయుక్తమైన విషయం కదండి. దేవుని మీద ఆధారపడడం చాలా మంచిది. ఎందుకంటే దేవుడు ఈ లోకం మొత్తాన్ని కనిపెట్టి చూస్తుంటాడు, ఆయన గమనిస్తుంటాడు. అలాగే ఈ లోకానికి కూడా తీర్పు తెలుస్తుంది. మనకేం జరుగుతుందో తెలుసు. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దేవుడు తెలుస్తుంది. కనుక ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మన మార్గాలను ఆయన మెరుగుపరుస్తాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఆయన మీద ఆధారపడతాం. ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ నామానికి వందనాలు తండ్రి. విన్న వాక్యమును బట్టి వందనాలు. అవును నాయనా, నువ్వు లోకాన్ని చూస్తున్నావు, మా క్రియలు బట్టి మాకు తీర్పునిస్తావు అని వాక్యము మనకు గుర్తు చేసి ఆ ప్రకారం జీవించడానికి సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు వరకు వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనగా. ఆమేన్.